వెల్కమ్ టు వ్యూ పాయింట్. డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరి. కానీ అదే పనిగా ఫోన్ వాడుతూ ఉంటే మానసికంగా సమస్యలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియాలో, అమెరికాలో జరిపిన అధ్యయనాలను బట్టి టీనేజ్ చివరి దశలో ఉన్నవారు, యుక్త వయసుకు వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు ఒత్తిడికి గురి కావడం, ఆందోళన చెందుతూ ఉండడం కనిపిస్తుంది. ఇందులో మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఎక్కువ సమస్యలు కలుగుతున్నట్లు తెలుస్తోంది. 65% మంది ఆడపిల్లల్లో మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పు ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసుకున్న వారిలో 50% మంది దారుణమైన మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది. స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిపోయిన వారిలో మెదడు సరైన విధంగా వృద్ధి చెందడం లేదని తెలిసింది. యువతలో 2020 నుంచి 2023 అంటే కరోనా మహమ్మారి తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ఇదే యువతలో మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పనితీరుపై, చదువుపై ధ్యాస పెట్టలేనంత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం కలిగించే దుష్ప్రభావం. స్మార్ట్ ఫోన్ మానసిక ఆరోగ్యానికి ఆందోళనకరమైన స్వభావం కలిగిస్తుంది. సాధారణంగా 10 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలతో కొద్దిగా పెద్ద వయసులో వారితో పోలిస్తే భావోద్వేగ, మానసిక సవాళ్లలో చాలా ఎక్కువ స్థాయి మార్పులు కనపడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగంతో మానసిక ఆరోగ్యంపై కనిపించే మార్పులు: దూషణాత్మక ప్రవర్తన, కోపం, అలకలు, ఆందోళనాత్మక ఆలోచనలు, రియాలిటీకి దూరంగా ఉండడం, కొన్ని సందర్భాలలో హాల్యూసినేషన్స్, నిద్రలో ఆటంకాలు, ముఖాముఖి సామాజిక సంబంధాలలో తగ్గింపు. చాలా మందిలో దూషణాత్మక ప్రవర్తన, కోపం, హాల్యూసినేషన్స్ వంటి సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇవే కాకుండా పిల్లలకు చిన్ననాటి నుంచే అనుచిత కంటెంట్, సైబర్ బులియింగ్ వంటి ప్రవర్తనలకు లోనవుతున్నారు. అన్ని అవసరాలకు స్మార్ట్ ఫోన్లను వాడుతున్న జనాలు అవసరం లేకపోయినా కూడా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇలాంటి వారికి ఓ వ్యాధి ముప్పు ఉంది. అతిగా ఫోన్ వాడటం వల్ల స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ కు గురవుతున్నారు. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ వాడుతుంటే కంటికి సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. కంటి మీద పెరిగే ఒత్తిడి స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది కంటి చూపు పోవడానికి కూడా కారణమవుతోంది. చిన్నపిల్లల కళ్ళు సున్నితంగా ఉంటాయి కాబట్టి వారిపై అధిక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే చిన్నతనంలోనే కంటి చూపునకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్టాప్లను అదే పనిగా వాడటం మానేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.